కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 11 మందికి యావజ్జీవ ఖైదును విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. మరో 5గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2017 మే 21న నారాయణ రెడ్డి హత్య జరిగింది. రాష్ట్రంలోనే అతి భయంకరమైన హత్యల్లో ఒకటిగా ఇది రికార్డ్ అయింది. దాదాపు 20 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారాయణ రెడ్డి కారును చుట్టుముట్టి మరి అతి దారుణంగా వేట కొడవేళ్లతో నరికి చంపారు. కొందరు కీలకమైన టీడీపీ నాయకుల మీద కూడా ఆరోపణలు వచ్చాయి. చెరుకులపాడు నారాయణ రెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పత్తికొండ నుంచి పోటీ చేశారు. అంటే దాదాపు ఇండిపెండెంట్గానే అనుకోవచ్చు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అయినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో 31,000 ఓట్లను చెరుకులపాడు నారాయణ రెడ్డి సాధించారు. దాదాపు 20% ఓట్లు ఆయనకు వచ్చాయి. అంటే లోకల్లో అంత పట్టున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి నారాయణ రెడ్డి చేరారు. నారాయణ రెడ్డిని పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జిగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో స్థానిక నాయకులు విపరీతంగా ఇసుకను దోపిడీ చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారంటూ నారాయణ రెడ్డి న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. దాంతోపాటు సొంతంగా బలం ఉండడం, బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఫ్యూచర్లో ఒక గట్టి పోటీ ఉంటుందని భావించి తెలుగుదేశం పార్టీ నాయకులే హత్య చేయించారు అని కూడా అప్పట్లో తీవ్ర అభియోగాలు వచ్చాయి. మరి ముఖ్యంగా అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు పైన నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక శ్యాంబాబే ఉన్నారని కూడా ఆమె ఆరోపించారు. శ్రీదేవి 2019 ఎన్నికల్లో ఇదే పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. శ్యాంబాబును ఈ కేసుల్లో నిందితుల జాబితాలో చేర్చడం కోసం ఆమె కోర్టుని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే పోలీసులు పూర్తిగా శ్యాంబాబుకు అప్పట్లో సహకరించారు, అధికార పార్టీ నేత కావడంతో అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. శ్యాంబాబు బహిరంగంగానే బయట తిరుగుతూ ఉన్న కోర్టులకు మాత్రం అప్పట్లో పోలీసులు ఆయన అజ్ఞాతంలో ఉన్నారంటూ రిపోర్టులు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒకరోజు వివాహానికి హాజరై 2017 మే 21న నారాయణ రెడ్డి ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తూ ఉన్న సమయంలో దారి కాచి ఒక కల్వర్టు వద్ద 3 ట్రాక్టర్లను అడ్డుపెట్టి మరో ట్రాక్టర్తో వెనక నుంచి కారును ఢీకొట్టి కారు వెంటనే పక్కకి పొలాల్లోనికి జారిపోగానే అక్కడ దాక్కున్న 20 మంది ఒకేసారి వేట కొడవెళ్ళు, కత్తులు, గొడ్డెళ్లతో వచ్చి చుట్టుముట్టి మరి అతి దారుణంగా నరికి చంపారు, రాళ్లతో కొట్టారు. నారాయణ రెడ్డితో పాటు అతని ప్రధాన అనుచరుడు సాంబశివుడు కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారు. నారాయణ రెడ్డి సాంబశివుడికి ఇక వెళ్ళిపో, నువ్వు తప్పించుకో అని చెప్పినప్పటికీ కూడా నారాయణ రెడ్డిని ఒక్కడినే వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడని సాంబశివుడు తుది వరకు నారాయణ రెడ్డిని కాపాడేందుకు, నరికేందుకు, చంపేందుకు వచ్చిన వాళ్ళతో ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. కానీ ఏకంగా ఒక మూక 20 మంది అత్యంత కిరాతకంగా రాక్షసుల తరహాలో కత్తులు, కొడవేళ్లతో దాడి చేయడంతో నారాయణ రెడ్డి, సాంబశివుడు ఇక ఏమీ చేయలేకపోయారు. అత్యంత దారుణంగా వాళ్ళిద్దరూ హత్యకు గురయ్యారు. ఈ కేసు సుదీర్ఘంగా విచారణ నడిచింది. ఇప్పుడు కర్నూలు జిల్లా కోర్టు 11 మందిని హంతకులుగా గుర్తించి వాళ్లకు యావజ్జీవ ఖైదు విధించింది. మరో 5గురికైతే నిర్దోషులుగా ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి హత్యల్లో, ఫ్యాక్షన్ హత్యల్లో వెనకుండి పొరిగొలిపే నాయకులు బాగానే ఉంటారు. వాళ్ళకు ముందస్తు బెయిల్లో వస్తాయి. వాళ్ళు అసలు కేసులో కూడా నిందితులుగా కూడా ఉండరు. కానీ నాయకులు చెప్పారు కదా అని రాక్షసుల్లా మారి మనం మనుషులమన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇలా కత్తులు చేతులకు తీసుకొని ఒంటరిగా దొరికిన వాళ్ళని కాపు కాచి ఇలా నరికి చంపితే ఏదో ఒకరోజు తప్పనిసరిగా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, జీవితాన్నే పోగొట్టుకోవాల్సి వస్తుంది అన్నది ఈ కేసులో 11 మందికి యావజ్జీవ ఖైదు పడడం ద్వారా మరోసారి నిరూపితమైంది. సో మొత్తానికైతే నారాయణ రెడ్డి కేసులో ఒక విధంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఇంత దారుణంగా ఒక వ్యక్తి ఇద్దరు వెళ్తుంటే కారులో 20 మంది కాపు కాచి ట్రాక్టర్లు అడ్డుపెట్టి అసలు మనుషులమా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈ స్థాయిలో దారుణంగా హత్యలు చేసినప్పుడు ఇది మరొకరికి కనువిప్పు కావాలి. ఇలాంటి దారుణాలు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని. అయితే వీళ్ళకు నిందితులకు శిక్ష పడడంతో వాళ్ళ బంధువులు అయితే బోర్న విలిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారం ఉంది కదా, వెనుక ఎవరో పెద్దలు ఉన్నారు కదా అని దాడులు చేస్తే, హత్యలు చేస్తే అది ఆ రోజుతో తేలదు. సుదీర్ఘంగా కోర్టు విచారణలు ఉంటాయి. ఒక రోజు వస్తుంది ఇలా జీవితాన్నే పోగొట్టుకునేలాగా శిక్షలు భరించాల్సి ఉంటుంది.